ఇవాళ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కోల్కతాలో యోగా వేడుకల్లో పాల్గొన్న ప్రధాని ప్రపంచంలోని ప్రజలను యోగా ఏకం చేసిందన్న మోదీ. విజయవాడలో యోగా డే వేడుకలు. బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో యోగాసనాలు. హాజరైన చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు, లోకేష్. ఇవాళ ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్. మెట్రో ప్రాజెక్టు నిధులపై కేంద్ర మంత్రులతో భేటీ. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంపై ఒత్తిడికి యోచన. ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. ప్రధానితో పాటు ఆర్బీఐకి ఫిర్యాదు చేసే ఛాన్స్. రాజకీయ ఒత్తిళ్లు, కుట్ర కోణంపై అనుమానం. పౌరుషం లేదా? విమర్శలకు కౌంటర్లు ఇవ్వరా? ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు? అన్ని నేనే మాట్లాడాలంటే ఎలా అన్న పవన్. తెలంగాణ డిజిటల్ సేవలకు గుర్తింపు. టీ ఫైబర్ సంస్థకు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు. పురస్కారం అందుకున్న ఎండీ వేణుప్రసాద్. తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం? 49 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్, ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. స్వార్థం కోసం విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు. గత భవనాలకే మెరుగులు దిద్దామనడం సరికాదు. ఆరుట్ల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రకటన. 3 కార్పొరేషన్ల పరిధిలో నిరంతరం పర్యవేక్షణ. భారీ వర్షం ఉన్న రోజు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలి. ఐటీ కంపెనీలకు జయేష్ రంజన్ సూచన. విశాఖ బీచ్ లో బీర్లు అమ్ముతారా? ప్రశాంతతను పాడు చేస్తారా? బీచ్ షాక్స్ పై వైసీపీ నిరసన. ఈ నెల 24న సత్తుపల్లిలో కేటీఆర్ పర్యటన. బూత్ స్థాయి కార్యకర్తల భేటీ. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం. యాప్లో యూరియా సరఫరా వద్దు, నేరుగా అందించాలి. కామారెడ్డిలో రైతుల ఆందోళన. ఉప్పల్ బగాయత్లో బైక్ రేసింగ్. డ్రోన్ పెట్రోలింగ్ లో పట్టుకున్న పోలీసులు. రేసింగ్ కు పాల్పడ్డ వారిపై కేసు నమోదు. సే నో టు డ్రగ్స్ అనండి. 2000 మంది డ్రమ్స్ కళాకారుల పిలుపు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ పై విస్తరించిన ద్రోణి. నేడు రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు. హైదరాబాద్ ను ముంచెత్తిన వాన. నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామినేషన్. పరీక్ష రాయనున్న 22 లక్షల మంది అభ్యర్థులు. 5440 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. భారతీయ రైల్వే కొత్త నిబంధన. టికెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా. జూలై 1 నుంచి 500 రూపాయల ఫైన్. ఇంధన రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఇథనాల్ గ్యాస్ స్టవ్ పరిచయం చేసిన గడ్కరీ. ఇప్పుడున్న సిలిండర్ల కంటే ఎంతో చౌక. కాశ్మీర్ లో చారిత్రక నారనాథ్ ఆలయం రీఓపెన్. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు, పర్యాటకులు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మూతపడ్డ ఆలయం. మహిళా భక్తులను పూజార్లు తాకొద్దు. ఉత్తరాఖండ్, హరిద్వార్ లో ఆంక్షలు. ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు. నేటి నుండి T20 లీగ్ ప్రారంభం. 8 జట్లు, మొత్తం 32 మ్యాచ్లు. తొలి మ్యాచ్ లో పాలమూరు వర్సెస్ ఖమ్మం.